జంగారెడ్డిగూడెం రూరల్లో పేరంపేట గ్రామంలో చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఏఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వారు చెప్తున్నాను, 24 hours దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖం తెలియజేస్తున్నాను. అలాగే చనిపోయిన బాడీ విషయంలో నెక్స్ట్ 2 hours కూడా ఫార్మాలిటీస్ అండ్ ఫినిష్ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము లా అండ్ ఆర్డర్ మరి కరెక్ట్గా ఉండాలి. మనం ఏదో కోడిపంది ఆడ పట్టుకోవడం, పేకాడ పట్టుకోవడం ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, మరి ఒక నిండు ప్రాణం పోవడం మాత్రం నేను సహించడం లేదు. ఈ విషయంలో మేము కూటమి కార్యకర్తలు అలాగే నాయకులు అంతా కూడా చాలా 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 బాధపడుతున్నాం. తప్పకుండా దీని మీద కఠినమైన చర్య ఉంటుంది. నేను పేరంపేట గ్రామస్తులకి అలాగే ముఖ్యంగా దుర్గారెడ్డి కుటుంబ సభ్యులకి కూడా చెప్తున్నాను, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటివి జరగకుండా మరి పోలీసు వారు చాలా జాగ్రత్త తీసుకుని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.